Good morning students. I am J. Savitri, working as a Social Studies CRD, KGBV, Duvur in Kadapa district. Students, today's topic is 10th class, 3rd chapter, Production and Employment, Part A. What is meant by production and what is meant by employment? We will discuss now. Production is process of combining various materials, inputs and in order to make something for consumption, output. Children, production ante ఏమీ లేదు, it is creating something. అంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ యొక్క ఇన్ఫర్మేషనే ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇన్పుట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఇన్పుట్ ప్రాసెస్లో లేబరు, క్యాపిటల్, మేనేజ్మెంట్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరగడానికి ఎకనామిక్ సిస్టము ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్స్ టు అవుట్పుట్స్. ఈ ప్రాసెస్ ప్రొడక్షన్ జరిగే టైంలో ఇన్పుట్స్ ఉంటాయి, తర్వాత అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. ఈ అవుట్పుట్లో ఏమొస్తుంది రిజల్ట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఈ గూడ్స్ సర్వీసెస్ అనేవి, గూడ్స్ అంటే వస్తువులు, తర్వాత ఈ వస్తువులను తయారు చేయడానికి సర్వీస్ వాళ్ళు సేవ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్లో మనకు ఇన్పుట్ అవుట్పుట్ రెండూ కూడా క్రియేట్ చేసి మనకు మెటీరియల్ని అందిస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై ఎంప్లాయ్మెంట్? ఎంప్లాయ్మెంట్ అంటే టు ఎంప్లాయ్ సమ్ వన్ ఈజ్ టు పే దెమ్ టు వర్క్. అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటారు, ఆ పనికి తగిన జీతం, పే అనేది ఇస్తూ ఉంటే దాన్ని ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అండర్స్టాండ్ చిల్డ్రన్? చిల్డ్రన్, కీప్ ద టెక్స్ట్ బుక్. I will explain the one by one page in the text book. See the text book, children. This is GDP growth, the Hindu newspaper report. India's GDP grew only by 5% in 2012-13. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియాస్ యొక్క జీడిపి అనేది ఓన్లీ 5% మాత్రమే పెరిగింది 2012 మరియు 13లో. అందులో ద అగ్రికల్చర్ గ్రోత్ ఆల్సో మోడరేట్. అగ్రికల్చర్ గ్రోత్ ఈజ్ ఆల్సో మోడరేట్ వైల్ స్లో డౌన్ వాజ్ ఆల్సో విట్నెస్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ సర్వీసెస్. అగ్రికల్చర్ అనేది మోడరేట్గా ఉంది, దాంతోపాటు కన్స్ట్రక్షన్లోను మరియు సర్వీస్ సెక్టార్లో రెండింటిలో కూడా జీడిపి గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది, కనపడకుండా ఉంది, డిసప్పాయింట్మెంట్ అని చెప్తున్నారనమాట. ఎవరు అనంటే ఫైనాన్స్ మినిస్టర్. ఎలాగైతేనేమి హౌఎవర్ ఎక్స్ప్రెస్డ్ ద కాషియస్ ఆప్టిమిజం అండ్ పాయింటెడ్ సమ్ సైన్స్ రికవరీ ఇన్ సమ్ సెలెక్ట్ సెక్టార్. ఎలాగైనా కూడా దీన్ని రికవరీ చేయాలి అనేటటువంటి పాయింట్ను మనకు ఇక్కడ చూపిస్తున్నారు, హిందూ పత్రికలో చెప్పింది. అయితే వాట్ ఈజ్ మెంట్ బై జీడిపి, జీడిపి అంటే ఏమిటి అనే ఇన్ఫర్మేషన్ని మనకు ముందుకు వచ్చే క్లాస్లోన ఇంకా చాలా క్లియర్గా అర్థం చేసుకునేటట్టుగా చెప్పుకుందాం చిల్డ్రన్. యు మే హ్యావ్ కమ్ అక్రాస్ సచ్ న్యూస్. ఇలాంటివి చాలా న్యూస్లు మీరు విని ఉంటారు. వాట్ ఈజ్ జీడిపి, దట్ ఈజ్ బీయింగ్ టాక్డ్ అబౌట్. ఆ జీడిపి అంటే ఏమిటి, దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. వాట్ రిలేషన్ డస్ ఇట్ హ్యావ్ టు సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ? లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఉన్నటువంటి మనకు సెక్టార్స్, ఇండియన్ ఎకానమీలో ఏం సెక్టార్స్ ఉన్నాయి, ఆ సెక్టార్స్ గురించి మనము అండర్స్టాండ్ చేసుకుందాము అని ఇక్కడ చెప్తున్నారు చిల్డ్రన్. అండర్స్టాండ్ చిల్డ్రన్? Sectors of economy, children. You may recall some of the chapters from class 8th and 9th where we discussed how people are engaged in different activities to earn in their livelihoods. మనం ప్రీవియస్ క్లాసుల్లో అంటే 8th క్లాస్ 9th క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఏమిటి అనంటే వాళ్ళు ఏ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళ జీవనోపాధిని అనేది ఏర్పాటు చేసుకున్నారు అని. దీస్ యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3.
ఎన్ని కేటగిరైజ్డ్గా వీటిని డివైడ్ చేశారు అంటే దీస్ ఆర్ కేటగిరైజ్డ్ ఇన్ 3 సెక్టార్స్. దట్ ఈజ్ 1 అగ్రికల్చర్ సెక్టార్, సెకండ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దట్ ఈజ్ ఇండస్ట్రీస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద activities that produce good, provide services. This is called the service sector. In agriculture sector, related activities such as fishing, forestry, mining. This is very important, children. Primary sector, that is agriculture sector, is coming under fishing, forestry, mining and agriculture, where nature has a dominant role. This is very important, children. నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దానిని అగ్రికల్చర్ సెక్టార్ అని లేదా ప్రైమరీ సెక్టార్ అని అంటారు. డామినెంట్ రోల్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చిల్డ్రన్. ఫారెస్ట్రీ, మైనింగ్, ఫిషింగ్ అండర్ కమ్స్ ద అగ్రికల్చర్ సెక్టార్. Nature has a dominant role. Next, manufacturing process and other industries where goods are produced by people using tools or machines. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఏ విధంగా అంటే ఇండస్ట్రీస్లో ఈ టూల్స్ని యూజ్ చేసి, మిషన్స్ని యూజ్ చేసి వస్తువులు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వీటినే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని, ఇండస్ట్రీస్ సెక్టార్ అని అంటారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ దోస్ యాక్టివిటీస్ దట్ డోంట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ఎ గుడ్ బట్ ప్రొవైడ్ సర్వీసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ అదర్ సర్వీసెస్ ఫర్ పీపుల్. ఈ థర్డ్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్లో మనకు గూడ్స్ కనిపించవు, కానీ అయితే సర్వీస్ అనేది ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. వీటిని మనము థర్డ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని అంటారు. అండర్స్టాండ్, చిల్డ్రన్? వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, చిల్డ్రన్. దీస్ యాక్టివిటీస్ ఆర్ బ్రాడ్లీ categorized in how many sectors, children? 3 sectors. How many sectors? 3 sectors. What are the sectors? Agriculture sector, industry sector, service sector. In agriculture sector, agriculture and related activities such as fishing, forestry, mining. What are the activities, children? Fishing, forestry, mining. These 3 activities are under comes the agriculture sectors. Remember, children, fishing, forestry, mining, where nature has a dominant role in the production process. Understand, children? Nature has a dominant role. ప్రకృతి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర కలిగి ఉన్నటువంటి సెక్టార్స్ను అగ్రికల్చర్ సెక్టార్ అని అంటారు. ఈ మూడే కాకుండా ఇంకా ప్రకృతితో ఏవైతే ఎక్కువ డామినెంట్ రోల్ కలిగి ఉంటాయో వాటిని అగ్రికల్చర్ సెక్టార్ అని అంటారు. నెక్స్ట్, సెకండ్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ వేర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ యూజింగ్ టూల్స్ అండ్ మిషన్స్. మనకి వస్తువులు ఏవైతే తయారయ్యి వస్తాయో ఆ వస్తువులు ఎవరి చేత తయారు చేయబడ్డం? మనుషులు ఉండి టూల్స్, మిషన్స్ చేత తయారు చేయబడ్డం. వీటిని ఏమంటారు అనంటే ఇండస్ట్రీ సెక్టార్ అంటారు. ఇప్పుడు మనం చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే చాలా రకాలైన వస్తువులు మనము చూస్తూ ఉంటాము. మిషన్స్ అన్నీ కూడా ప్రజెంట్గా ఉన్నటువంటి మిషన్స్ అన్నీ మనకు ఇండస్ట్రీ సెక్టార్లోనే తయారయ్యి వస్తూ ఉన్నాయి. వాటికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. కంప్యూటర్స్, కార్స్, నెక్స్ట్ మనం ఏవేవైతే వస్తువులు చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా ఇండస్ట్రీ సెక్టార్లోనే. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి, చిల్డ్రన్. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టార్లోకే వస్తాయి. నెక్స్ట్, సర్వీస్ సెక్టార్. దీస్ యాక్టివిటీస్ దట్ డోంట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ ఏ గుడ్ but provides services that required in production and other
సర్వీసెస్ ఫర్ పీపుల్. మామూలుగా ఈ థర్డ్ సెక్టార్ని ఏమని చెప్తారు అని అంటే ఇట్ ఈజ్ ప్రొవైడ్ ద సర్వీసెస్, అంటే వస్తువును మనకు చూపించదు కానీ సర్వీసెస్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీచరు టీచ్ చేస్తున్నటువంటి లెసన్స్, ఇవి మనకు వస్తువుల రూపంలో కనిపించట్లేదు కానీ సేవ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని సర్వీస్ సెక్టార్ అని చెప్తారు. అండర్స్టాండ్ చిల్డ్రన్? మనకు నెక్స్ట్ ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్లోన ఏది ఏ సెక్టార్ కిందికి వస్తుంది, ఎందుకు దాన్ని ఆ సెక్టార్ కిందనే మనము డివైడ్ చేయాలి అనేటటువంటి ప్రాసెస్ను విత్ రీజన్తో ఫిలప్ చేద్దాం. ఓకే చిల్డ్రన్? టు రీకాల్ దీస్ differences, classify the following list of occupations under agriculture, industry and service sectors. Give reasons for your classification. Children, ఇక్కడ మనకు ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ we are discussed about which sector come under the agriculture, which sector under the industry, which sector under the service. We are already discussed about these three sectors. This is tailor, basket weaver, flower cultivator, milk vendor, fisherman, priest, courier. These are all the occupations. These are occupations. And write down your opinion about these occupations, reasons of your classification. Okay children, write in your textbook. Okay children, now you write in a notebook. Children, I will explain the occupation classification. Note it down in your notebook and textbook children. First one is tailor. Tailor under comes the service sector because it is a domestic service. సర్వీస్ సెక్టార్ అని ఎందుకు చెప్తున్నామంటే మనం ఇచ్చేటటువంటి క్లాత్ను వాళ్ళు కుట్టి మనకు కావాల్సినటువంటి షేప్లో ఇస్తున్నారు, అంటే అక్కడ సర్వీస్ అనేది జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ comes under the service sector children. Next, basket weaver. Basket weaver, it is comes under the small cottage industry. ఇండస్ట్రీ కింద వస్తుంది, అంటే వాళ్ళు బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు, అంటే వస్తువు అనేది తయారు చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఫ్లవర్ కల్టివేటర్. కల్టివేషన్ కమ్స్ అండర్ ద అగ్రికల్చర్ సెక్టర్. చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, నేచర్కి రిలేటెడ్ ఉన్నటువంటివన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ కిందకి వస్తాయని. కాబట్టి ఫ్లవర్ కల్టివేటర్ ఈజ్ అండర్ కమ్స్ ద అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ మిల్క్ వెండర్. మిల్క్ వెండర్, దిస్ ఈజ్ ఏ సర్వీస్ సెక్టార్. హీ సప్లైస్ మిల్క్ టు ద నీడీ. ఎవరికి అవసరం అవుతున్నాయో వాళ్ళకందరికీ కూడా పాలను సప్లై చేస్తూ ఉన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ ఫిషర్మ్యాన్. ఫిషర్మ్యాన్, ఫిషింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, యాక్టివిటీ రిలేటెడ్ టు నేచర్. చెప్పుకున్నాం కదా, నేచర్కి యాక్టివిటీతో నేచర్తో ఏదైతే రిలేటెడ్ కలిగి ఉంటుందో దాన్ని అగ్రికల్చర్ అంటారు. ఫిషర్మ్యాన్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ ప్రియస్ట్. ప్రియస్ట్ కమ్స్ అండర్ సర్వీస్ సెక్టార్. హీ ఆఫర్స్ రిలీజియస్ డ్యూటీస్. మామూలుగా పూజలు చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి హిందూస్, ముస్లిమ్స్, నెక్స్ట్ క్రిస్టియన్స్ వీళ్ళ అందరూ కూడా పూజారులే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సర్వీస్ సెక్టార్లో పూజలు చేసి ఇస్తారు కాబట్టి దిస్ ఈజ్ సర్వీస్ సెక్టార్. కొరియర్. కొరియర్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ద సర్వీస్ సెక్టార్. రెండవ సర్వీస్ బై డెలివరింగ్ కొరియర్స్. ఏవైతే అవసరం అవుతూ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్లకు చేరవేస్తూ ఉంటాడు కాబట్టి దిస్ ఈజ్ ద సర్వీస్ సెక్టార్. అండర్స్టాండ్ చిల్డ్రన్? సీ ద ఇమేజెస్ వన్ బై వన్. నెక్స్ట్ PPT children. Note it down in your notebook and textbook children. Children, observe the images one by one. This is tailors. These images are basket weavers, flower cultivator, milk vendor, fishermen. Different kinds of prius,
courier. These are some more another occupations, children. Workers in match factory, money lender, gardener, partner, beekeeper, astronaut, call center, employee. I will explain the classification of these occupations, children. Write down your notebook and textbook, children. See some more another occupation classifications, children. Workers in match factory, industry, small scale industry. Money lender, service sector, gives loans on charging interest. Gardener comes under agriculture related to nature. Potter, primary occupation, clay comes from nature, children. Beekeeper, beekeeper also primary occupation, this activity is related to nature. Astronaut, astronaut under service sector, his services are useful to the society. Call center employee, under comes service sector, he produces services in IT, business, bank, etc. These are all the occupation classifications, children. See images of these classification occupation, children. See the images, children. Workers in match factory, money lender. Gardener, potter. Gardener, potter, under comes the primary sector, children. Beekeeper, astronaut, call center employee. Beekeeper, under comes the agriculture sector. Astronaut is service sector. Call center employees, under comes the service sector, children. Understand, children? This is one of the information skill, children. Observe carefully and write down the answers given below. The following table shows percentage of workers employed in different sectors in India. Which year, children? 1972-73 and 2009-10. That is, in between these 2 years, how many years, children? It is taken 37 years. Year 1972-2009-10. Agriculture 74%. Agriculture in 2009-10 53%. Industry sector 11%. 2009-10 22%. Service sector 15%. And 2009 and 10 service sector is 25%. Observe carefully, children. These are all mentioned in these 3 sectors: agriculture sector, industry sector, services sector. What are the major changes that you observe from the above table? Children, question, I will repeat you. What are the major changes that you observe from the above table? Second question, from what you have read before, discuss what could be some of the reasons for these changes. This is the information skill questions, children. I will explain the answers. Write down your notebook, children. First question, children. What are the major changes that you observe from the above table? In the year 1972, which year, children? 1972. People depending upon agriculture. Which sector, children? Agriculture. Was how much percentage? 74%. In 1972 year, 74% of people depending upon agriculture sector. What happened about 2009 and 10? It is decreased. It is decreased 53% during the year of 2009 and 10. Observe, children. Agriculture sector decreased. తగ్గిపోయింది అని చెప్తున్నారు. Then at the same time, the industrial sector, it is increased from 11% to 22%. Children, observe it. Industrial sector increased
How much percentage to how much children? 11 percentage to 22 percentage. In the service sector, only 10% increased. How much children? It is 10%. Workers employed in the agriculture sector decreased 21%. How much percentage decreased children? 21% decreased. Workers employed in industrial sector increased twice, that is 11% to 22%. It is increased. Understand children? Write it down in your notebooks. This is second question of that information skill children from what you have read above before. ఆ ఇన్ఫర్మేషన్ స్కిల్ చదివిన తర్వాత అంతకుముందు నువ్వేం అర్థం చేసుకున్నావు? డిస్కస్ from what could be some of the reasons for these changes. ఈ మార్పులకు గల కారణాలు రీజన్స్ ఏంటి అనేది అడుగుతున్నారు. యాజ్ ద మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్ చేంజ్డ్. అగ్రికల్చర్ సెక్టార్ డిక్రీజ్ అయ్యింది అని చెప్పుకున్నాం కదా. ఈ డిక్రీజ్కి ఫార్మింగ్లో చేంజెస్ వచ్చాయి, మార్పులు అనేవి వచ్చినాయి. ఫుడ్ రిక్వైర్మెంట్స్ వర్ మెడ్ బై అదర్ ప్రొడ్యూసర్స్. ఫుడ్ రిక్వైర్మెంట్కు కూడా చాలా మార్పులు అనేవి వచ్చినాయి, ఆ ప్రొడ్యూసర్స్ కూడా మారిపోయారు. దేర్ వర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడర్స్. సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి పర్సన్స్ ఇంక్రీజ్ అయ్యారు. దేర్ వర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడర్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ ఇంక్రీజ్డ్ మెనీ టైమ్స్. సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ మెనీ టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. బిసైడ్స్ రూలర్స్ ఎంప్లాయిడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆర్మీ ఆల్సో ఎక్సెట్రా ఇంక్రీజ్డ్. రూలర్స్, ఎంప్లాయిడ్, సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమయ్యారంట? ఇంక్రీజ్ అయ్యారు. సో పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. ఈ కారణాల చేత, ఈ రీజన్స్ చేత, అంటే అగ్రికల్చర్ సెక్టారు, సర్వీస్ సెక్టారు పెరుగుతూ ఉండడం వల్ల, ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్లో డిక్రీజింగ్ అనేది కనిపించింది. ఇవి కారణాలని మనము చెప్పుకోవచ్చు చిల్డ్రన్. అండర్స్టాండ్ చిల్డ్రన్? రీడ్ ద పిక్చర్స్ అండ్ మెన్షన్ ద సెక్టార్ విచ్ దే బిలాంగ్ టు. ఇక్కడ మనకు 4 పిక్చర్స్ ఇచ్చారు. ఆ 4 పిక్చర్స్ను ఏ సెక్టార్ కిందికి వస్తాయో రాయమంటున్నారు. ఫస్ట్ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి చిల్డ్రన్. ఫస్ట్ ఇమేజ్లో ఏముంది? వాట్ దే ఆర్ డూయింగ్ హియర్? దే ఆర్ డూయింగ్ సోయింగ్ ద ప్యాడీ. ప్యాడీని నాటుతున్నారు, అంటే వరిని నాటుతున్నారు. వరిని నాటుతున్నారు అంటే దిస్ ఈస్ కమ్స్ అండర్ ద విచ్ సెక్టార్ చిల్డ్రన్? అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్. వాట్ యు అబ్జర్వ్ సెకండ్ పిక్చర్ చిల్డ్రన్? దిస్ ఈజ్ మైనింగ్. మైనింగ్ చేస్తున్నారు అని అంటే ఏమర్థమవుతుంది? ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద అగ్రికల్చర్ సెక్టార్. ఎందుకంటే నేచర్కు ఆధారపడి ఉంది కాబట్టి. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ద అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ థర్డ్ పిక్చర్. థర్డ్ పిక్చర్లో వాట్ యు అబ్జర్వ్ చిల్డ్రన్? ఈ థర్డ్ పిక్చర్లో వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, వెనక సెల్ టవర్స్ ఉన్నాయి. ఫోన్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ సర్వీస్ sector. This is under comes the service sector. Next, fourth picture, last picture. What do you observe children? In this fourth picture, they prepare one good. ఒక వస్తువు అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ. ఆ వస్తువు తయారు చేసే దాంట్లో ఒక వ్యక్తి ఆ ప్లేట్ పెడుతున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి నెయిల్స్ని పుటప్ చేస్తున్నాడు. తర్వాత ఫైనల్గా ఇతను పూర్తిగా దాన్ని క్లోజ్ చేస్తున్నాడు టైట్ చేసి. కాబట్టి ఇది ఒక వస్తువు అనేది ఇక్కడ తయారవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అండర్ కమ్స్ ద ఇండస్ట్రీ సెక్టర్. అండర్స్టాండ్ చిల్డ్రన్? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చిల్డ్రన్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీన్స్ GDP. What is meant by GDP? GDP is nothing but we use the total value of goods and services produced in the country as the indicator of income
for the country. This is called the gross domestic product. This is briefly explained, children. Suppose there are two families. One is rich family and other is poor family. We can make such judgments as rich and poor. అంటే రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ రెండు ఫ్యామిలీస్లో ఒకరు ధనికులు మరి ఒకరు పేదవాళ్ళు. అయితే ఈ జీడిపిని ఎలా లెక్క కట్టచ్చు అని అంటే వాళ్ళు ఇంట్లో వాడుతున్నటువంటి వస్తువులు, తర్వాత వాళ్ళు ఎలాంటివి యూస్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనం జీడిపిని లెక్క కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్, ద డ్రెస్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ వేర్, వెహికల్స్ దే యూస్ టు ట్రావెల్, అంటే వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే వాట్ దే వర్ యూస్, ఫుడ్ దట్ దే ఈట్, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, హౌస్ దే లివ్ ఇన్, వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాడేటటువంటి ఫర్నిచర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్స్ దే హ్యావ్, ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి, హాస్పిటల్స్ దే గో ఫర్ ట్రీట్మెంట్, అంటే ఎలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అది ప్రైవేట్ హాస్పిటలా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటున్నారా. ఆల్టర్నేట్లీ ఇన్కమ్, మెయిన్లీ ఇన్కమ్ దట్ దీస్ ఫ్యామిలీస్ ఎర్న్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఓవరాల్ ఇండికేటర్. అంటే ఇక్కడ మనకు పూర్తిగా జీడిపిని లెక్క కట్టడం అనేది ధనిక పేద కుటుంబాలలో వాళ్ళు వాడుతున్నటువంటి వస్తువులు, ఎక్విప్మెంట్స్ ఆధారంగా వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలియజెప్పేదానినే జీడిపి అన్నారు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి చిల్డ్రన్. దీన్ని బేస్ చేసుకొని మనము వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం, మెయిన్గా వాళ్ళు దేన్ని ఆధారంగా చెప్తారంటే ఆదాయాన్ని బేస్, ఆదాయం బాగా ఉంటే వాళ్ళు ఎక్కువగా మంచి ఎక్విప్మెంట్స్ వాడతారు, తర్వాత మంచి హాస్పిటల్కి వెళ్తారు, డైలీ వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్సుల్లో కూడా చేంజెస్ అనేవి ఉంటాయి. దీని ఆధారంగా జీడిపిని లెక్క కడతారు. దాంట్లోనే వాట్ ఈజ్ మెంట్ బై జీడిపి అంటే we use the total value of goods and services produced in the country as the indicator of income. మెయిన్గా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది జీడిపి అంటే ఇన్కమ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇన్కమ్ బాగా ఉంటే జీడిపి వాల్యూ అనేది కూడా దేశంలో ఎక్కువగా పెరుగుతుంది. అండర్స్టాండ్ చిల్డ్రన్? నెక్స్ట్, ద ఫాలోయింగ్ గ్రాఫ్ 1 shows the value of GDP for India for two different years, 1972-73, 2009 and 10. One can compare what kind of increase has taken place in production in three sectors of the economy. మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారు. ఆ గ్రాఫ్ని 72, 73లో, 2009, 2010లోన వచ్చినటువంటి జీడిపి వాల్యూని అనేది కంపేర్ చేస్తున్నారు. ఈ కంపేర్ చేసిన ఆధారంగా అవి ఎందుకు ఎలా ఇంక్రీజ్ అయ్యాయి, 3 సెక్టార్స్లో ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పేదాన్ని ఇక్కడ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ మనకు జీడిపి వాల్యూ అనేది తెలుస్తుంది. అండర్స్టాండ్ చిల్డ్రన్? లెట్ us we will discuss about the graph 1. GDP children, the total value of goods and services produced in the country is called GDP. అంత్య వస్తు సేవల విలువల మొత్తాన్నే జీడిపి అని అంటారు. జీడిపి రికార్డ్స్లో ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అండర్స్టాండ్ చిల్డ్రన్? గ్రాఫ్ 1, జీడిపి బై అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. ఇక్కడ మనకు మన దేశం యొక్క జీడిపిని 3 సెక్టార్స్లోనూ చూపించారు. అది కూడా ఏ ఇయర్స్ అంటే ఇన్ 1972-73 ఇయర్స్, 2009 and 10 ఇయర్స్. లెట్ us కంపేర్ బిట్వీన్ 2 ఇయర్స్. 1972-73 ఇయర్, ద అగ్రికల్చర్ సెక్టార్ జీడిపి ఈజ్ 2,43,082 crores. And industry sector, how much children? It is 1,33,912 crores. Last, the service sector is
9,352 crores. This is the GDP of 1970-73 year. Which sector is highest, children? The agriculture sector. It is 2,43,082 crores. Let us compare of 2009 and 10. 7,64,817 crore. In agriculture sector, the GDP is increased here. 11,73,089 crores in industry sector. In service sector, 25,165 crores. This is the service sector. The service sector is very high in 2009 and 10. The agriculture sector is also increased. It is little bit of increase. The industry sector is also increased. But here higher increasing is in the service sector. Let us discuss about the questions. Answer the following questions by looking at the chart. ఈ చార్ట్ ను చూసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ను ఫిల్ చేయమంటున్నారు. Which was the largest producing sector in 1972-73 children? That is, in 1972 the agriculture sector. It is highest in 1972-73. Which was the largest producing sector in 2009 and 10 children? It is service sector. Fill in the blank. The total value of production of goods and services in India increased approximately how much times it is increased in 1972-73, 2009 and 10 children? It is almost all 7.7. How much percentage, children? 7.7 times it is increased in 1972-73, 2009 and 10. Okay, understand, children? I will repeat the questions, children. Which was the largest producing sector in 1972-73 children? Agriculture sector. Which was the largest producing sector in 2009 and 10? That is service sector. Fill in the blank. The total value of production of goods and services in India increased approximately how much, children? 7.7 times between 1972-73 and 2009 and 10. Understand, children? Children, listen carefully. How do we estimate GDP? GDP అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా లెక్క కడతారు, అంచనా వేస్తారు అనే టాపిక్ ని డిస్కస్ చేద్దాం, చిల్డ్రన్. People engaged in various economic activities in the above sectors produce very large number of goods and services. ప్రజలు ఆ 3 సెక్టార్స్ లోను వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. వస్తువులు గూడ్స్ మరియు సర్వీసెస్ అంటే సేవలు. వాట్ వీ డిజైర్ టు ఫైండ్ అవుట్ ఈజ్, దీన్ని ఏ విధంగా మనము లెక్క కట్టాలి, ఏ విధంగా వీటిని కంప్లీట్గా టోటల్ జీడిపిని తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు. విత్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, సో మెనీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, చాలా మొత్తంలో మనకు వస్తువులు సేవలు ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అయితే వీటిని లెక్క కట్టడం, యు మైట్ థింక్ దట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఇది చాలా అసాధ్యమైన పని అని అనుకోవచ్చు మనం. నాట్ ఓన్లీ వుడ్ బి ద టాస్క్ బి ఎనార్మస్, యు మైట్ ఆల్సో వండర్, అది మనకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్తున్నారు. దాంట్లో we can add up cars, computers, mobiles, phones, services, ఇవన్నింటినీ కూడా మనము
కలపాలి. సర్వీసెస్ని, గూడ్స్ని, కార్స్ని అన్నింటినీ కలపాలి. దీంట్లో కలపడం అనేది మనకు ఎలా అనిపిస్తుందంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెన్సిబుల్, అంటే ఇది అర్థం లేనిదిగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. కానీ దీన్ని ఈ విధంగా వస్తువులను, సేవలను ఏ విధంగా కౌంట్ చేయాలి, ఏ విధంగా కౌంటబుల్ చేయాలి అనే విషయం పైన ఒక క్లారిటీని తీసుకొని వచ్చారు. ఈ ప్రాబ్లంకి ఒక క్లారిటీని తీసుకొని వచ్చారు. ఎవరంటే ఎకనామిస్ట్. ఎవరు చిల్డ్రన్? హూస్ చిల్డ్రన్? ఎకనామిస్ట్. టు గెట్ అరౌండ్ దిస్ ప్రాబ్లం, ఎకనామిస్ట్ సజెస్ట్ దట్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ వస్తువులు విలువల్ని ఏ విధంగా మనము లెక్క కట్టాలి, దేశం మొత్తంలో వస్తూ ఉన్నటువంటి వస్తువులు విలువల్ని ఏ విధంగా మనం లెక్క కట్టాలి అని అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ 10,000 kilograms of paddy are sold 25 rupees per kg. 10,000 కిలోగ్రాముల వరిని 25 రూపాయల కేజీతో అమ్మితే దాని టోటల్ వాల్యూ ఆఫ్ ప్యాడీ విల్ 2,50,000. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్. నెక్స్ట్ ఇంకొక గూడు యొక్క గూడ్ని మనకు చెప్తున్నారు. One person sell the coconuts. How many coconuts? 5,000 coconuts. ఎంతకు ఒకటి అని అంటే దట్ ఈస్ 10 rupees per coconut will be sold in. అతనికి ఎంత ఆదాయం వచ్చిందంట? 50,000 rupees. This is one example. It is necessary to count every good or services. ఇక్కడ అమ్మేటటువంటి ప్రతి ఒక్క వస్తువును, సేవను రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నారు. అయితే మనకి ఇక్కడ ప్యాడీ ఒకటే ఫైనల్ కాలేదు, కోకోనట్ ఒకటే ఫైనల్ కాలేదు. కానీ వస్తువును ఒకసారి మాత్రమే కౌంటబుల్ చేయాలి అని అంటున్నారు. ఇట్ ఈస్ నెసరీ కౌంట్ ఎవ్రీ గుడ్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, సోల్డ్. హౌ డు వీ ఎస్టిమేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్? అందుకోసం ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ క్లారిటీగా మనకు చెప్తున్నారు చిల్డ్రన్. అబ్జర్వ్ చేయండి. ఏంటి అంటే, టేక్ ఫర్ ఇన్స్టాన్స్ ఏ ఫార్మర్, అంటే ఒక ఆమె కానీ ఒక రైతు ఏం చేస్తున్నారు అంటే, హూ సెల్స్ ప్యాడీ టు రైస్ మిల్, అతను పండించినటువంటి లేదా ఆమె పండించినటువంటి ఆ వరిని ఎవరికి అమ్ముతున్నారు? రైస్ మిల్లుకు, రైస్ మిల్ ఓనర్కి అమ్ముతున్నారు. ఎంత కేజీతో? 25 rupees పర్ కేజీతో. ఎంత ఉంది ఆమె దగ్గర ధాన్యం అంటే, వరి 100 కిలోలు ఉంది. 100 కిలోగ్రాముల ప్యాడీని 25 రూపాయలు కేజీతో ఆమె అమ్ముతోంది. లెట్ us assume that she did not have to buy any seeds. అయితే ఆమె ఏ విత్తనాలను అనేది కొనలేదన్నమాట. తన దగ్గర ఉన్నటువంటి ప్యాడీని మాత్రం అమ్ముతోంది. ద టోటల్ వాల్యూ ఆఫ్ ప్యాడీ ప్రొడ్యూస్డ్ బై హర్, ఆమెకు ఎంత వచ్చింది? ఆ ప్యాడీ 100 కిలోల ధాన్యాన్ని అమ్మితే 25 రూపాయల కేజీతో ఆమెకు 2,500 వచ్చింది. అంటే ఆమెకు వచ్చినటువంటి ఆదాయము 2,500. నెక్స్ట్ అదే ధాన్యాన్ని, అంటే అదే గుడ్ ప్యాడీనే, ఇది గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. అదే గుడ్ని రైస్ మిల్ అతను ఏం చేశాడు అంటే, టేక్అవుట్ రైస్, దాన్ని రైస్గా ఆడించాడు. రైస్గా ఆడించిన తర్వాత అది 80 కిలోగ్రాముల రైస్గా మారింది. మిగతాది వచ్చేసి హస్క్, అంటే పొట్టు వస్తుందన్నమాట. ఆ పొట్టును అతను ఏం చేశాడు అని అంటే, ఇక్కడ ఈ రైస్ తర్వాత నెక్స్ట్ ఆ హస్క్ని రెండింటిని హోటల్ అతనికి అమ్మేస్తాడు. ఆ హోటల్ అతనికి ఎంతతో అమ్ముతాడంటే, తన దగ్గర ఉన్నటువంటి రైస్ అనేది 40 rupees కేజీ. మనం అక్కడ ప్యాడీ కదా, ప్యాడీ వచ్చేసి 25 rupees కేజీతో ప్యాడీని అమ్మారు. అయితే ఇక్కడ
దాన్ని మరపట్టించేంత చేయడానికి పడుతుంది కాబట్టి హోటల్ అతనికి 40 రూపీస్ పర్ కేజీతో ధాన్యాన్ని అమ్ముతాడు. అది ఎంత ధాన్యం ఉంది అతని దగ్గర అంటే 80 కిలోస్ ఆఫ్ రైస్ ఉంది. ఇక్కడ హస్క్ వచ్చేసి 20 కేజీస్ వచ్చింది. హస్క్ ఎంత వచ్చిందంటే 20 కేజీస్. అది ఎంతటితో అమ్మాడు అని అంటే 20 రూపీస్ పర్ కేజీతో అమ్మాడు. ఈ విధంగా అమ్మడం వల్ల అతనికి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే చూడండి, 80 × 40, 80 కేజీస్ వచ్చేసి రైస్ 40 రూపీస్తో అమ్మాడు అనమాట. తర్వాత 20 రూపీస్ హస్క్ని 20 రూపీస్ కేజీతో 20 కేజీస్ హస్క్ని అమ్మాడు. దానివల్ల అతనికి వచ్చిన ఆదాయము 3600. తర్వాత ఇదే గూడ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, సేమ్ గూడే మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈ రైస్ మిల్ అతను హోటలేర్కి అమ్మేసిన తర్వాత ఈ రైస్ని అతను యూస్ చేస్తున్నాడు. ఏమిటిగా యూస్ చేస్తున్నాడు? హోటలేర్ మేక్స్ ఇడ్లీ దోశ. ఏంటి చిల్డ్రన్? ఇడ్లీ దోశ. తర్వాత ఫైనల్గా హస్క్ కూడా ఉంది కదా అతని దగ్గర, హస్క్ని ఫ్యూయల్గా వాడాడు, అంటే ఆ పొయ్యిలో పెట్టుకునేటటువంటి ఇంధనంగా వాడాడు. ఫైనల్గా ద హోటల్ ఓనర్ బై యూజింగ్ రైస్ అండ్ హస్క్ మేక్స్ 5000 రూపీస్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఇడ్లీ దోశ. ఆ ఇడ్లీ దోశ అమ్మిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 5000. అండర్స్టాండ్ చిల్డ్రన్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ప్యాడీని రైస్గా మార్చారు, ఆ రైస్ని తర్వాత మళ్ళీ ఇడ్లీ దోశగా మార్చారు. వచ్చినటువంటి హస్క్ను వాళ్ళు వంట సరుకుగా అంటే ఫ్యూయల్గా వాడుకున్నారు. దీంతో ఫైనల్ అయిపోయింది, ఇంకా కంప్లీట్. దాన్ని మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేసేకి లేదు. అంటే ఇక్కడ ప్యాడీ వచ్చేసి 2500, 3600, 5000 ఇలా ప్రతి ఒక్కరికి వచ్చింది కదా అని వస్తువుని 2-3 సార్లు కౌంటబుల్ చేయకూడదు. ఎందుకు అనంటే ఒక వస్తువుని ఒక్కసారి మాత్రమే కౌంట్ చేయాలి. వస్తువు మారడం లేదు, సేమ్ అదే ఉంది. ప్యాడీ రైస్ గాను, రైస్ ఇడ్లీ దోశ గాను మారింది. కాబట్టి ఫైనల్గా వచ్చింది ఎంత అంటే 5000 రూపీస్ ఆ గూడ్కి. ఇదే నెక్స్ట్ పీపీటీలో ఇంకొంచెం సింపుల్గా చెప్పుకుందాం చిల్డ్రన్. అండర్స్టాండ్ చిల్డ్రన్? హౌ డు we estimate GDP? People engaged in various economic activities in the above sectors produce very large number of goods and services. People are engaged in which sectors children? That is 3 sectors mainly: agriculture, industrial and service sectors. In that sectors produced, what they were produced children? It is number of goods and services. With so many thousands of goods and services produced, you might think this is an impossible task. Whatever it may be, the thousands of goods and services produced, it is not a easy way to countable that goods and services, but it is to prove the economists to get around this problem suggest that value of goods and services should be used rather than adding up actual numbers. Actual numbers base, they are countable. It is to not a risky. It is to avoid this problem to countable of a final good. For example, we will discuss about next PPT children. Once again I will repeat the how to estimate GDP children. Listen carefully. For example, 10,000 kgs of paddy are sold. How much rupees children? Kg 25 rupees. The total value of paddy will be 2,50,000. This is children, 10,000 kgs of paddy sold, 25 rupees per kg. It is sold by paddy 2,50,000. The value of coconuts, 5,000 coconuts per rupees 10.
coconut will be sold 50,000 rupees. This is one example, children. Another example, a farmer sells paddy to rice mill for 25 rupees per kg, 100 kilograms. The total value how much, children? It is 2,500. Then this is changed to rice. Then it changed 80 kilograms of rice. The hotelier 40 rupees per kg sold. The rice mill owner sold this rice to hotelier how much rupees? That is 40 rupees per kg. And 20 kilograms of kg husk, how much rupees per kg, children? 20 rupees per kg. Then the rice mill owner gained the amount of 3,600. How much, children? 3,600. The total value of goods produced by the rice miller 80 into 40, 80 kgs of rice per 40 rupees kg, 20 rupees of husk, 20 kgs of husk. How much he gained? 3,600. The hotelier makes idli, dosa and husk used as fuel. Then the hotel owner makes out 5,000 rupees. This is the final value, final good of paddy. Paddy value is 5,000 rupees. Not only good, services also. This is paddy, rice, husk. Finally it is idli, dosa. Understand, children? Note it down in your notebook. Children, ఇక్కడ కూడా టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈచ్ స్టేజ్లో ఏ విధంగా అమ్మారు దాన్ని డిస్కస్ చేయమని ఇచ్చారన్నమాట. ఆ డిస్కషన్ మ్యాటరే ఈ కింద ఉన్నటువంటి ఇది. దీంట్లో మనం ఆల్రెడీ చూసాం. స్టేజ్ 1లో హౌ మచ్ రూపీస్, చిల్డ్రన్? ఇట్ ఈస్ 2,500. స్టేజ్ 2లో 3,600. స్టేజ్ 3లో 5,000 రూపీస్. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వాల్యూని మనం క్యాల్కులేట్ చేయాలన్నా అంటే చేయకూడదు. ఎందుకంటే గూడు ఒక్కటే, వస్తువు ఒకటే, దట్ ఈస్ ప్యాడీ. ప్యాడీ అనేది ఇక్కడ ప్యాడీ రూపంలో ఉన్న 2,500 అయింది. అదే గూడు రైస్లోకి మారిన తర్వాత 3,600 అయింది. అదే రైస్ ఇడ్లీ దోశగా మారి ఫైనల్గా దానికి వచ్చిన ఆదాయం 5,000. కాబట్టి వస్తువు మారలేదు కాబట్టి మనం ఒక్కసారి మాత్రమే కౌంట్ చేస్తాము, ఫైనల్గా వచ్చినది మాత్రమే కౌంట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. గుడ్ సచ్ ప్యాడీ, రైస్, హస్క్ దిస్ ఎగ్జాంపుల్ అట్ ఇంటర్మీడియటరీ స్టేజ్. ఎందుకు వాటిని మనం కౌంటబుల్ చెయ్యము అనంటే ప్యాడీ, హస్క్, రైస్, హస్క్ ఈ మూడు కూడా ఇంటర్మీడియటరీ స్టేజెస్, అంటే ఇంకా మధ్యలోనే ఉన్నాయి, ఫైనల్ కాలేదు, మాధ్యమిక వస్తువులు అని చెప్తున్నారు. దే ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై ఫైనల్ కన్జ్యూమర్, వాళ్ళు ఫైనల్గా ఇంకా ఏమీ వాడలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఫైనల్ ఏదైంది? ఇడ్లీ, దోశ. ఒకవేళ మనము వీటిని మధ్యలో ఇఫ్ వన్ వర్ యాడ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఇన్పుట్స్, ప్రతిసారి మనం దీన్ని కౌంటబుల్ చేస్తే దాని వాల్యూ ఏమవుతుందంటే డబల్, త్రిబల్ అవుతుంది. చూడండి, ఇట్ ఈస్ ఫైనల్ గుడ్, వీఆర్ బి డబల్ కౌంటింగ్. ఇలా మనం ప్రతిసారి యాడ్ చేసుకుంటూ పోతే కౌంటింగ్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి ఒక వస్తువును ఒకసారే కౌంట్ అనేది చేయాలి. అండర్స్టాండ్ చిల్డ్రన్? ద హోటల్ ఇయర్ సోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ ఇదే. కాబట్టి ఈ విధంగా 3,600, 2,500 ఇలా ప్రతిదీ కూడా కౌంటబుల్ అనేది చేయకూడదు. ఫైనల్గా వచ్చినవి మాత్రమే కౌంటబుల్ చేయాలి. ఇడ్లీ, దోశ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చిల్డ్రన్. వాట్ ఆర్ ద ఫైనల్ గుడ్, వాట్ ఆర్ ద ఇంటర్మీడియటరీ గుడ్స్? We will discuss about this information, children. Then this information I will explain in a simple way
in PPT. Write it down in your notebook, children. Discuss. To find out the total value of goods produced, would we add them up? ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే టోటల్ వాల్యూ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసిన వాటిని ప్రతిసారి యాడ్ చేసుకోవాలా అంటే ప్రతిసారి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అందులో వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే యాడ్ చేయాలి. That is, no, it is not necessary to find out total value of goods produced. Value added only at all the stages. 2500, next 1100. 2500 is the farmer, 1100 is mill owner, next 1400 profit is hotelier. Only we added the profit. That finally it is 5000 rupees. Why it is not added in all stages means the good is only one. That's why it is only added the profits. To calculate the total value of goods, we should not add them up because the value of the final goods already included the value of all. Understand, children? Why it is not countable means the value of final goods already included the value of all. If you add, it will become double counting. Understand, children? If every time, every stage it added, then it is the double counting. The value of final goods and services are counted here in both the methods. Already final goods and services countable, that profits. So both methods give the same result. These are not being used by final consumer is called the intermediate goods. For example, paddy, rice and husk. Understand, children? Note it down in your notebooks. Children, this is one information skill. Observe carefully. In the above example, paddy or rice intermediate goods and idli is the final. Idli and dosa is the final good. The following are a few goods we consume in our daily lives. List some of the intermediate goods against each other. Final good, intermediate goods. Notebook is the final good. Then what they were used to preparation of notebook, children? Pulp, paper, softwood, bleaching powder. These are all the intermediate good. Next, car is the final good. Then what are the intermediate goods? Iron, glass, tires, doors, lights, tubes, etc. These are all the intermediate goods. Computer is the final good. What they were used? Wires, plastic, processor, DVD RAM, USB ports, VGA cable. These are all used in computer. These are all the intermediate goods. Then write in your own final good and intermediate goods, children. Some more examples. Note it down, this one in notebook and textbook, children. This is another page, children. I will give you paragraph wise information, children. Children, another way looking at these stages into focus only the value added at every step by producer of the good. అంటే ఏ వస్తువునైనా కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఫైనల్గా వాడేటటువంటి దానిని మాత్రమే మనము కౌంట్ చేయాలి. The find out value added by the producer to the physical inputs purchased by him. We relook at the above example. మళ్ళీ ఇంకొకసారి ఆ ఎగ్జాంపుల్ను చూస్తాము అని చెప్తున్నాడు. It makes sense only include value added at stage to take the value of final goods and services. Understand, children? మనకు మధ్యలో
వచ్చేటటువంటి ప్రాఫిట్ని మాత్రమే మనము కౌంట్ చేయాలి. అంతేకాని ప్రతిసారి ఆ వస్తువు అమ్మినటువంటి వాల్యూని చెయ్యకూడదు. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్. దీంట్లో ఈ స్టేజ్ 1లో మనం ఆల్రెడీ చూసాం. ప్యాడీని అమ్మినటువంటి ఫార్మర్కి వచ్చినటువంటి ఆదాయము 2500. తర్వాత అక్కడ జీరో వాల్యూ, ఇంకా అక్కడ వేరే ప్రాఫిట్ అనేది ఏమీ రాలేదు. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ రైస్ హస్క్ రైస్ మిల్లర్ ఓనర్ టు హోటలియర్. హోటలియర్కి అతను అమ్మిన తర్వాత అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఇక్కడ ఎంత అంటే 1100. 2500 ప్లస్ 1100ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఈతను అంటే రైస్ మిల్లరు హోటలియర్కి అమ్మిన తర్వాత అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అనంటే 1400. హౌ మచ్ చిల్డ్రన్? 1400. 2500 ప్లస్ 1100 1400 కౌంట్ చేస్తే ఎంత వస్తుంది చిల్డ్రన్? ఇట్ ఈస్ ఫైనల్లీ 5000. మనం ప్రాఫిట్ను మాత్రమే కౌంట్ చేస్తాము కాబట్టి ఈ ప్రాఫిట్ని మాత్రమే కౌంట్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. అంతేకాని ప్రతిసారి వచ్చినటువంటి అమ్మినటువంటి గూడ్ని మనము కౌంట్ చేయకూడదు, వస్తువు ఒకటే కాబట్టి. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. డిస్కస్ వై డూ బోత్ మెథడ్స్ గివ్ ద సేమ్ రిజల్ట్. ఎందుకు సేమ్ రిజల్ట్ వస్తుందంటే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కౌంటెడ్ హియర్ బోత్ ద మెథడ్స్. మనము ఈ మెథడ్లోనూ కౌంట్ చేసాము. ఫస్ట్ మనము ఇన్ ద ప్రీవియస్ దాంట్లో మనం చెప్పుకున్నాం, ఆ మెథడ్లో కూడా కౌంట్ చేసాం. సో బోత్ మెథడ్స్ గివ్ ద సేమ్ రిజల్ట్. అండర్స్టాండ్ చిల్డ్రన్? Finally, I hope that you are all understand about GDP. Children, gross domestic product of a country. It is the value of all goods, final goods and services produced within a country during the particular year. అయితే ఈ జీడిపి అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంవి మాత్రమే కౌంటబుల్ అవుతాయి. You might have noticed that GDP figures are given for the year, for example 2009 and 10. మనకి ఇక్కడ ఒకటి ఇయర్ మెన్షన్ చేశారు, అది ఎగ్జాంపుల్. ఒక సంవత్సరానికి అనంటే అది ఏ సంవత్సరం అంటే 2009 and 10. This means the figures are pertaining April 2009 to March 2010. This period is also called financial year. This is very important question children. Write the financial year అంటే మీరు ఏ ఇయర్ నైనా తీసుకోవాలి, బట్ అయితే ప్రీవియస్ ఇయర్ ఏప్రిల్ 2009 అంటే మార్చ్ 2010 కమింగ్ ఇయర్ది రాయాలి. అండర్స్టాండ్ చిల్డ్రన్? నెక్స్ట్ జీడిపి రికార్డ్స్ అనేది దాని వాల్యూ అనేది వేస్తారు. దాని వాల్యూలోన ఏ గూడ్స్ని సర్వీసెస్ని కౌంట్ చేస్తారనేది మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే కొన్ని కౌంటబుల్ కానటువంటివి కూడా ఉన్నాయి, కొన్ని గూడ్స్ సర్వీసెస్. అవి ఏంటి అనంటే, బట్ దెర్ ఆర్ మెనీ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ సోల్డ్ పర్చేస్డ్ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈస్ ద వర్క్ దట్ ఈస్ డన్ అట్ హోమ్, లైక్ కుకింగ్, క్లీనింగ్, organizing, bringing up children, tending to plants, cattle, etc. అయితే మనకి ఇంట్లో మదర్ చేస్తున్నటువంటి సర్వీసెస్ కానీ ఇవేవి కూడా కౌంటబుల్ కావు. The most instances these do not involve and monetary transaction and therefore remain outside the GDP measures. ఇవన్నీ కూడా జీడిపిలోకి కౌంటబుల్ చేసుకునేటటువంటి అంశాలు కాదు, కాబట్టి వీటిని మనం కౌంటబుల్ చెయ్యము. దో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ, ఆల్సో
unpaid work is done mostly women even today in India and across the globe. ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఇంట్లో మదర్ చేస్తున్నటువంటి వర్క్కు జీడిపి వాల్యూని కౌంటబుల్ చేయరు. అండర్స్టాండ్ చిల్డ్రన్? చిల్డ్రన్, జీడిపి వాల్యూని ఏ విధంగా కౌంట్ చేయాలి అనేది మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. ఇక్కడ ఏ ఇయర్కి మెన్షన్ చేశారంటే 2010 అండ్ 11. ఈ జీడిపి మనకు ఆల్రెడీ ఒకటి కౌంటబుల్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2010 and 11 it is rupees in crores, percentage change in GDP over the previous year, growth rate of GDP. How it is calculated, children? Then given the example 2010 and 11 rupees crores 49 crore 37,000 minus 45 crore 16,000 by 45 crore 16,000 into 100. దీన్ని క్యాల్కులేట్ చేస్తే వచ్చినటువంటి గ్రోత్ రేటు 9.32%. Then you calculate 2011 and 12. It is very easy, children. Present year GDP rupees. Next previous year GDP divided by 49 crore 37,000 into 100. How much it is? Growth rate, children, 6.21%. Then 2012-13 present year GDP 55 crore 5,000 minus previous year 52 crore 44,000 by present. మామూలుగా ఇక్కడ బై చేసినప్పుడు మళ్ళీ ఏది వేయాలి చిల్డ్రన్? ప్రీవియస్ ఇయర్ది వేయాలి. 52 crore 44,000 into 100. Then growth rate is 4.97%. Once again you calculate this percentage, children, and note it down in notebook and textbook, children. Then this is the completion of part A, children. I will explain part B in next session. Okay, thank you, children.